చాలా మంది ఏంటి అంటే ఇప్పుడు స్టమక్ లో వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ రాగానే యాసిడ్ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. అవును. చాలా వరకు యాసిడ్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో అది మంచిదేనా అంటారా? అంటే ఒక తాత్కాలం ఉపశమనం అయితే అది ఇస్తుంది. yes సో లాంగిటివిటీ అంటే లాంగ్ టర్మ్ కి అది ఎలా ఎఫెక్ట్ ఎగ్జాక్ట్లీ అవుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా మంది ఈ పీపీఐలు కొన్ని సంవత్సరాల కొద్దీ వేసుకుంటా ఉంటారు అనమాట. నేను అనేది ఏంటి అంటే 100% సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అని కాదు, కాకపోతే ఆన్ లాంగ్ టర్మ్ ఈ పీపీఐస్ వేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే చాలా మందికి విటమిన్ డి, విటమిన్ B12 లోపాలు వస్తున్నాయి. విటమిన్ డి లోపం వల్ల మనకి ఏమైతుంది అంటే బోన్స్ అరిగిపోతాయి అనమాట. ఆస్టియోపోరోసిస్ అన్నది వస్తుంది విటమిన్ డి వల్ల. విటమిన్ డి లోపం వల్ల. Okay. ఇప్పుడు మనం పీపీఐ తీసుకుంటే మనకి యాసిడ్ తగ్గుద్ది. యాసిడ్ తగ్గడం వల్ల ఏమైతుంది అంటే విటమిన్ డి అబ్జార్ప్షన్ తగ్గుద్ది. ఓకే ఆ అబ్జార్ప్షన్ తగ్గడం వల్ల మనకు ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఓకే సో దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద పీపీఐ. ఆస్టియోపోరోసిస్ కావచ్చు, ఇంకా కొంతమందిలో వెరీ రేర్ ఇన్స్టాన్సెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఓకే సో దీని వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. బట్ డాక్యుమెంటెడ్, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. ఓకే అంటే రెగ్యులర్ గా యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇట్లా అవుతాయి. ఇప్పుడు రెగ్యులర్ గా అంటే 1 month 2 months 3 months తీసుకుంటే ఏం కాదు కిడ్నీ ప్రాబ్లమ్స్. కొంతమంది 10 years 15 years నుండి డైలీ పొద్దున్న లేవగానే హాఫ్ అన్ అవర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అది పడాల్సిన లేకపోతే ఇంకా వాళ్ళకి డే అంతా రన్ అవుతుంది. ఇంకా ఏదో తెలియని ఒక యాంగ్జైటీ అన్నది క్రియేట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అవును. సో దట్స్ వై ఇలాంటి వాళ్ళలో కొంతమందిలో, అది కూడా అందరికీ వస్తుంది కాదు, కొంతమందిలో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ మనం చూసాం. ఓకే సో రేర్ కేసెస్ లో చూసారు. ఓకే ఒక 1 or 3 months వరకు అయితే ఓకే. సో తర్వాత నుంచి అయితే మేజర్ ఇష్యూస్ అవ్వచ్చు. 3 months అంటే మేమే ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓన్లీ మీరు మాత్రమే మీ అండర్లోనే ప్రిస్క్రైబ్ చేసిన మట్టుకే వాళ్ళు యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఓన్ గా తీసుకుంటున్నారు అంటే మాత్రం దేనికి తీసుకుంటున్నారు, ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకుంటున్నారు అవన్నీ మనకు తెలియదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే యూ క్యాన్ యూజ్ ఫర్ 20 days or 1 month or 2 months. అదర్వైజ్ లాంగ్ టర్మ్ గా యూజ్ చేయకూడదు. ఓకే సో లాంగ్ టర్మ్ అనేది యూజ్ చేయకూడదు. సో ప్రతిదీ కూడా డాక్టర్ కన్సల్టేషన్ తోనే ఉండాలి.